వెల్కమ్ టు రిత్వికా బ్లాగ్స్. నేనైతే మీకు అంటే ఒక స్టోరీ అయితే చెప్తాను. ఇప్పుడు చెప్పాల అనుకుంటున్నా. అందరికైతే ముందుగా ఎంగిల్ పూల బతుకమ్మ శుభాకాంక్షలు. అప్లోడింగ్ అయితే లేట్ అయిందండి. ఈరోజే కదా ఎంగిల్ పువ్వులు. సో ఎంగిల్ పువ్వులు అయితే నిన్ననే అయిపోయినాయి. సో నేనైతే నేను వీడియో చూడడానికి అయితే అసలు కుదరలేదు, ఎందుకంటే నాకు చేత కాలి ఫ్రెండ్స్, అందుకే తీయలే. ఇప్పుడైతే కుదిరితే తీస్తాను ఇంకా వీడియో ఫుల్గా. నిన్ననైతే నేను ఒక ఫోటోని అయితే ట్విట్టర్లోకి ఇచ్చిన, అమ్మ పాడే జోలబాటతో ఒక షార్ట్ అయితే పెట్టిన. అదైతే మీరు చూడండి. ఇంకే అండి నేను చెప్పదలుచుకోలేదు. ఇప్పుడైతే ఒక స్టోరీ చెప్తాను కదా, ఆ స్టోరీలో ఏం లేదు. ఇప్పుడైతే ముందుగా అందరికీ మా గార్డెన్ ఇప్పుడైతే మనకు గుంపుడుకాయల ఫ్రై అయితే ఎలా చేసుకోవాలో చూద్దాం. ముఖ్యంగా బోల్ ఆట ఆడే వాళ్ళకి చెప్తున్నా, అది మెయిన్ అట్రాక్షన్ అన్నమాట, బోల్ ఆట ఆడే. ఇప్పుడు మాకు కింద గుంపుడుకాయలు అంటే మేము పచ్చికాయల్ని గుంపుడుకాయలు అంటామండి. కింద ఉంటుంది ఇదే చెట్టు. ఆ చెట్టు దగ్గరికి వెళ్దాం. ఇప్పుడైతే నేను మెట్లు అయితే దిగాలి, సో దిగుతున్నా. ఎక్కువగా వస్తాయి మా చెట్టుకి, ఎందుకో చూడండి, చూపిస్తానండి తెంపిన. అయ్యా ఫ్రెండ్స్ సారీ, లేత అన్నీ కూడా వచ్చినాయి, సో సారీ. ఇప్పటికే ఫస్ట్ దీని కట్టింగ్ ఎలానో చూద్దాం. ఇదైతే పాపం కాసేది ఫ్రెండ్స్, అట్టిగానే వచ్చేసింది. ఇది ఒకటి దింపడం వల్ల. ఇప్పుడైతే వెళ్దాం. ఇప్పుడైతే ఫ్రై చేయాలనుకుంటాను, కానీ సూపర్ ఫ్రై ఇట్లనూ తెలియదు. అయితే బోళ్ళ ఆటలు అన్నమాట. మనం రియల్గానే అయితే ఏం చేయలేం, బోళ్ళ ఆటలో చేస్తాం. ఫస్ట్ దీన్ని కట్టింగ్ అయితే చేసుకోవాలి. కట్టింగ్ కోసం కొంచెం కష్టమే ఉంటుంది కట్టింగ్. మనం అయితే ఫస్ట్ మన బోల్డ్ అయితే తీసుకోవాలి. కానీ నేను దేన్ని కూడా అరేంజ్ చేయలేదు, సో అరేంజ్ చేసిన తర్వాత నాకైతే ఉంటుంది కావచ్చు తెలియదు. ఇప్పుడైతే బోల్డ్ అయితే నేనైతే కాటన్ డబ్బాలో పెట్టుకుంటాను, క్యాజువల్గా ఉంటుందని. ఇప్పుడు కాటన్ డబ్బాలోకి వెళ్ళి బోల్డ్ అయితే బయట ఇదిగోండి మా కాటన్ డబ్బా. కాటన్లో ఉంటాయి బోల్డ్, నేనైతే ఇప్పుడు తీసుకుంటాను. ఇది లోపల ఉంటాయి బోల్డ్. ఇంకా నా కాటన్ డబ్బాలో చూపిస్తే మాత్రం మీరు దూరంగా ఉంటారు, అంత బాగుండదు లోపల. ఇప్పుడైతే అన్నీ అయితే చదువుతా. ఫస్ట్ బోర్డులు అన్నీ ముందుగానైతే చదువుకోవాలి, సో చదువుకుంటా. ఇప్పుడైతే చదువుదామని అయితే వచ్చిన. సో ఇదండి, జస్ట్ ఫర్ ఇంటర్వ్యూ కోసం అయితే మీకు తెలియజేసిన. సో బ్యాక్ కెమెరా బట్టి నెక్స్ట్ అయితే కంటిన్యూ చేసి ఇప్పుడు తెంపిన వరకు అయితే చూసినందుకు ధన్యవాదాలు.